పిల్లలు, గర్భిణులు, బాలింతలలో పోషకాహారం, శ్రేయస్సును ప్రోత్సహించడంలో సమిష్టి నిబద్ధతను ఎత్తిచూపుతూ ములుగు జిల్లాలో పోషణ పవాడ కార్యక్రమంలో వివిధ భాగస్వాముల నుండి విశేషమైన భాగస్వామ్యం కలిగిందన్నారు. అదనపు కలెక్టర్ DWO లెనినా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో CDPOలు, సూపర్వైజర్లు, AWTS, ANMలు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, DRDO అధికారులు చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా DWO లెనినా, సూపర్వైజర్ ఆఫ్రిన్ మాట్లాడారు. ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే దేశంలో మనం ఆరోగ్యంతో పాటుగా పోషణ అనేది చాలా ముఖ్యం. ఈ పోషణ లోపంతో చాలా మంది చిన్నారులు మృతి చెందుతున్నారు. ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అంటే దానిలో ఉన్నటువంటి కొలమానికం ఏంటంటే అక్కడ ఆ దేశంలో శిశు మరణాలు తక్కువగా ఉండాలి, ఆరోగ్య పరిస్థితులు, న్యూట్రిషన్ స్టేటస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇది కూడా ఒక పారామీటర్గా తీసుకొని మరి అభివృద్ధి చెందుతున్న దేశంగా మన ఇండియా ఉండాలి అంటే ఎక్కడ కూడా పోషణ లోపం ఉండకూడదు. సరైన పోషణ దేశానికి రక్షణ అనే ఒక నినాదంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల మొత్తం కూడా పోషణ మాసం కింద చేస్తున్నాము. అదేవిధంగా మార్చి నెలలో 15 రోజుల పాటు పోషణ పక్షోత్సవాలు 15 డేస్ ప్రోగ్రామ్, దీన్ని హిందీలో పక్వాడ అంటారు సార్. పోషణ్ పక్వాడ అనే కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసినాం సార్. మార్చి 9 నుండి మార్చి 23 వరకు జరిగేటువంటి కార్యక్రమం. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మనం ఈరోజు క్లోజింగ్ సెరమనీని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఈ 15 రోజులు కూడా కార్యక్రమాలన్నీ కూడా అంగన్వాడీ సెంటర్ లెవెల్లో, ప్రాజెక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో అన్ని కార్యక్రమాలు మన CDPOస్, తర్వాత అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ తోటి హెల్త్, పంచాయతీరాజు, ఎడ్యుకేషన్ ఇలాంటి అన్నీ కూడా కలుపుకొని వీళ్ళు వివిధ కార్యక్రమాలు చేపట్టారు సార్. కన్వర్జెన్స్ అనేది మన డిపార్ట్మెంట్లో ఒక ముఖ్యమైన ఉద్దేశం సార్. అన్ని శాఖల సమన్వయంతో ఏదైనా చేయగలుగుతాము. ఒక ఐసిడిఎస్ వల్లనే ఈ పోషణ లోపాన్ని మనం దేశాన్ని బయటపడాలి అంటే పోషణ లోపం ఉందంటే ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఇది సమిష్టి కృషి వల్ల చేయాలి. దీనికోసం సహకరిస్తున్నట్టు అన్ని సంస్థలు, అన్ని శాఖలతోటి సమన్వయంతో చేస్తూ ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా మనకి సపోర్ట్ చేసినట్టు అంగన్వాడీ మన ANMస్కి, ఆశాస్కి, అదేవిధంగా స్కూల్ టీచర్స్, అదేవిధంగా పంచాయతీరాజ్ సెక్రటరీలు, MPDOస్, MROస్ కూడా ప్రతి ప్రోగ్రాంలో సార్ పాల్గొంటున్నారు. ప్రతి మండలంలో చేసాం సార్ ఇప్పటి వరకు. ఆ ప్రోగ్రాంలు అన్నింటిలో కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందించినందుకు మరి ఇతర శాఖల అధికారులు కూడా మరి దానికి రిప్రజెంటేటివ్గా మన ఇక్కడ కూర్చున్నారు మన జిల్లా స్థాయి అధికారులు. ఏటునాగరం మండలంలో పోషణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోషణ పక్వాడ కార్యక్రమాలు మార్చి 9 నుంచి మార్చి 23 వరకు ఏటునాగరం మండలంలోని AK గన్పూర్ సెక్టార్లో ప్రతిరోజు ప్రతి సెంటర్లో పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎక్కువగా తల్లులు పిల్లల యొక్క పోషక విలువలను గురించి, పోషక ఆహారాలను గురించి, ఇంకా పిల్లలకు సంబంధించిన ఈజీ మెటీరియల్ గురించి పిల్లలకి అవగాహన కల్పించడం జరిగినది. పిల్లలకి మరియు తల్లులకు పౌష్టికాహారం గురించి కూడా అవగాహన కల్పించడం జరిగినది. అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే ఫుడ్ని పిల్లలు మరియు తల్లులు తప్పక యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అవి చాలా అవసరం. పోషణ పక్వాడ కార్యక్రమంలో మేము అంగన్వాడీ సెంటర్లోని బెనిఫిషరీస్కి అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ గురించి, ఫుడ్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగినది. అంగన్వాడీ ఫుడ్ బాలామృతం ప్లస్ మరియు బాలామృతం తక్కువ పోషక లోపల ఉన్న పిల్లల కోసం ఉపయోగపడుతుంది. కావున దీన్ని అందరూ యూజ్ చేసుకోవాలి.